హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి కృతిక ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి 6కి అయితే లేచానమాట. లేచిన వెంటనే ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసేసుకున్నాను. అలాగే నేను కూడా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఈరోజు వచ్చేసి మార్నింగే వంట హడావిడైతే ఏమీ లేదన్నమాట. ఎందుకంటే మా వారైతే మార్నింగే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. అందుకే వంట హడావిడైతే ఏమీ లేదు. ఆఫ్టర్నూన్ అయితే కుక్ చేస్తానన్నమాట వంట అయితే. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను పిల్లలే ఉన్నాం కాబట్టి ఎగ్స్ అయితే బాయిల్ చేశాను. పిల్లలు అయితే ఇప్పుడే లేచారు. వాళ్ళకైతే బ్రష్లు అయితే ఇచ్చేసాను అనమాట. వాళ్ళ బ్రష్లు చేసుకున్నాక ఎగ్స్ అయితే ఇచ్చేస్తాను. వాళ్ళైతే ఎగ్స్ అయితే తినేస్తారు. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. అలాగే చిన్న కామెంట్ కూడా చేసేయండి. ఇక్కడ వచ్చేసి నా కోసం అయితే హాట్ వాటర్లో సినమిన్ వేసుకుని బాయిల్ అయితే చేసుకున్నాను అనమాట వాటరు. ఇప్పుడైతే గోరువెచ్చగా అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే ఈ వాటర్ అయితే తీసుకుంటాను. ఇలాగే మార్నింగ్ ఏదో ఒక వాటర్ అయితే తీసుకోండి. జీరా కానీ ఇలా సినమిన్ కానీ లేకపోతే వాటర్లో లెమన్ అయితే వేసుకుని అయితే తీసుకోండి. చాలా మంచిది. ఇలా వాటర్ తీసుకుంటే మార్నింగ్ చాలా రిఫ్రెషింగ్గా కూడా ఉంటుందన్నమాట. ఆఫ్టర్నూన్ అయితే లంచ్లోకి అయితే బగారా రైస్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అలాగే టమాటా కూడా కట్ చేసుకుని పెట్టుకోండి ముందే. అవన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ అయితే వెలిగించుకున్నాను. స్టవ్ వెలిగించుకుని బ్యాండీ అయితే పెట్టుకున్నాను. అందులోనే ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత ఓల్ గరం మసాలా ఉంటాయి కదా, అవన్నీ వేసుకొని ఒకసారి అయితే ఫ్రై చేసుకున్నాను. అవి కాసంత ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకొని టమాటాలు కూడా బాగా అయితే మగ్గించుకోండి. టమాటో కూడా బాగా మగ్గిన తర్వాత అప్పుడే ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. 2 స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా, కొత్తిమీర కూడా అది వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే ఆయిల్ అయితే ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అన్నీని నేనైతే 2 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను. 2 గ్లాసెస్ రైస్కి ఒక గ్లాస్ రైస్కి వచ్చేసి గ్లాసున్నర వాటర్ అయితే వేసుకోండి. నేను 2 గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను. ఈ వాటర్ కూడా వేసుకున్నాక సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ అయితే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోండి. వేసుకున్నాక 1/2 స్పూన్ గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. ఇవి కూడా వేసుకుని ఒకసారి అయితే బాగా అయితే కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక బాయిల్ వచ్చేంత వరకు అయితే బాగా మరిగించుకోవాలి వాటరు. నేనైతే బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను అనమాట. 2 గ్లాసెస్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టుకున్నాను. అలాగే 2 టైమ్స్ అయితే వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే వాటర్ అయితే బాగా మరిగిపోయినాయి. ఆ వాటర్లో అయితే రైస్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ రైస్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా అయితే కలుపుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్నాక మూత అయితే పెట్టేసుకుంటాను. ఇలా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ ఉడకనిస్తే రైస్ అయితే ఉడికిపోతుంది అన్నమాట. మనకైతే రైస్ అయితే పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇక చూడండి ఎంత బాగా వచ్చిందో పొడి పొడిలాడుతూ రైసు. దీంట్లో కాంబినేషన్గా పన్నీర్ కర్రీ అయితే చేశాను అనమాట. అది అయితే ఏమీ చూపించలేదు. బగారా రైస్ ఒకటే చూపించాను ఎలా చేశాను అన్నది. ఇక్కడతో వీడియో కూడా ఎండ్ చేస్తున్నాను. బాయ్ గాయ్స్.